నా పేరు వైజయంతి. నేను యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ టు TV9 వాళ్ళకి. ఎందుకంటే స్టూడెంట్స్ అందరి కోసం ఇలాంటి స్టాల్స్ పెట్టి ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేది పెంచుతున్నారు. అండ్ నేను మా యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. మా యూనివర్సిటీలో మేము ఒక యూకే ఇంటర్నేషనల్ డిగ్రీ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు, అపోలో యూనివర్సిటీ తోటి కొలాబరేట్ అయ్యి. ఇందులో మన ఇంజనీరింగ్లో సిఎస్సి అండ్ ఇప్పుడు నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ కూడా ఇంక్లూడ్ చేసి అపోలో వాళ్ళు సిఎస్సి అండ్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇండియాలో ఇప్పుడు బేసిక్ ఇంజనీరింగ్ వచ్చేసి అరౌండ్ 30 to 40 lakhs అవుతుంది. అదే మనీతోటి మనం యూకేలో కంప్లీట్ చేయొచ్చు. ఇది ఒక యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఫర్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అండ్ ఆల్సో దీనివల్ల స్టూడెంట్స్కి ఒక యూకే ఇంటర్నేషనల్ డిగ్రీ వస్తుంది. అండ్ అలాగే PSW 2 years వర్క్ పర్మిట్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఇది చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్. ఎవరికైనా ఇంటర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి ఇది మంచి బెనిఫిట్ కూడా. ఒక ఇంటర్నేషనల్ డిగ్రీ అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ తెచ్చుకోవడం. కానీ అలాంటిది మనకి అండర్ 35 lakhsలోనే చేస్తున్నారు అంటే ఇట్స్ రియల్లీ, ఎవరైతే ఇది చూస్తున్నారో అందరూ కూడా లైక్ దీన్ని చూసి దీని గురించి తెలుసుకొని నాలెడ్జ్ పెంచుకొని యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు రమేష్, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ రిప్రజెంటేటివ్ మాట్లాడుతున్నాను. TV9 ప్రేక్షకులందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాము. సో మేము యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వచ్చేసి ఇండియాలో ఒక కోర్స్ లాంచ్ చేసింది, అపోలో యూనివర్సిటీ వాళ్ళతో టై అయిపోయి. ఆ కోర్స్ వచ్చి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్సు. ఇది 3 years బీటెక్ అండి. 2 years ఇండియాలో చదువుకుంటారు, 1 year యూకేలో చదువుకుంటారు. యూకేలో ఫైనల్ ఇయర్లో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ సిటీలో చదువుతారు. 1 year అయిపోయిన తర్వాత వీళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ 2 years వస్తుంది. అప్పుడు వాళ్ళు ఫుల్ టైం జాబ్ చేసుకుంటారు. యూనివర్సిటీ నుంచి మ్యాక్సిమం 100% స్కాలర్షిప్ గ్యారంటీ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో వాళ్ళకి 100% ఎడ్యుకేషన్ లోన్ కూడా వస్తుంది. సో ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఇండియాలో బీటెక్ సిఎస్సి చదవాలి ఒక మంచి యూనివర్సిటీలో మంచి కాలేజ్లో అంటే ఆల్మోస్ట్ 30 to 35 lakhs అవుతుందండి. అదే బడ్జెట్లో 30 to 35 lakhs బడ్జెట్లో విత్ హాస్టల్ అండ్ వీసా, ఫ్లైట్ టికెట్, ఇన్సూరెన్స్ మొత్తం కూడా మీకు 35-40 lakhs లోపలనే అయిపోతుంది అనమాట. సో ఈ ఆపర్చునిటీని పేరెంట్స్ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ డిగ్రీ ఉంటే మీరు అక్కడ జాబ్స్ కూడా బాగా మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, మంచి ప్యాకేజ్ వస్తాయి. మీరు లోకల్ ఏదైతే రెగ్యులర్ బీటెక్ చదువుతారో 4 years చదవాలి, దానివల్ల మళ్ళీ నార్మల్ ప్యాకేజ్తో బయటకు వస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం 2029లో చాలా చేంజెస్ రాబోతున్నాయండి. దానికి అనుగుణంగా మన సిలబస్ ఉంది. అండ్ ఏదైతే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అండ్ అపోలో యూనివర్సిటీ వాళ్ళు కంబైన్డ్గా ఒక సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అని స్టార్ట్ చేశారో AI మీద ఒక రీసెర్చ్ జరుగుతుందన్నమాట. అంటే హెల్త్ ఇండస్ట్రీలో అపోలో హాస్పిటల్ వాళ్ళ డేటా అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కలిసి రీసెర్చ్ చేస్తున్నారు. ఏఐని ఎలా యూస్ చేసుకొని హెల్త్ ఇండస్ట్రీలో ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది. సో దానివల్ల అడ్వాన్స్డ్ వెర్షన్లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ TV9 కండక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ అండి.